కాల్వల ప్రాజెక్ట్ మత్తడికి మరమ్మతులు చేపట్టాలని రేపు తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్యాలయం వద్ద ధర్నా. ప్రజా సమస్యల పరిష్కారానికి జాగృతి క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుంది. కాల్వల ప్రాజెక్ట్ మత్తడికి వెంటనే మరమ్మతులు చేయాలి. ఈరోజు కరీంనగర్లో జాగృతి జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. రేపు కరీంనగర్ జిల్లా జాగృతి ఆధ్వర్యంలో మరి కల్వల ప్రాజెక్ట్ మానాకొండూర్ అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గాలకు వారధిగా ఉన్నటువంటి కల్వల ప్రాజెక్టు మత్తడి కొట్టుకుపోయి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా మరి ప్రభుత్వం మరి కల్వల ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఇప్పటికీ రాలేదు. మరి జాగృతి జనం బాట సందర్భంగా అక్టోబర్ 31 నాడు మరి కవితక్క గారు స్వయంగా వెళ్ళి కల్వల ప్రాజెక్టు యొక్క పరిస్థితిని చూసి ఆ కొట్టుకుపోయినటువంటి ప్రాజెక్టును సందర్శించి మరి ప్రభుత్వానికి, ఇరిగేషన్ శాఖ మంత్రికి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టును అతి త్వరగా మీరు మరమ్మతులు చేపట్టి హుజురాబాద్ మానకొండూరు నియోజకవర్గ రైతులను ఆదుకోవాలని చెప్పి కవితక్క కోరడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా మరి పాలకులు మరి ఆ ప్రాజెక్టు విషయంలో పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా మరి రేపు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయానికి వెళ్ళి మరి ధర్నా చేపట్టి మరి అక్కడ ఎస్సీ గారికి ఒక మెమరాండం ఇవ్వాలని చెప్పి ఇలా జిల్లా శాఖ నాయకులందరం కూడా నిర్ణయించడం జరిగింది. మరి ఇది రైతులకు సంబంధించినటువంటి అంశం, అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అంశం కనుక మరి ఆయా మండలాల నుండి జిల్లా వ్యాప్తంగా కూడా మరి అందరినీ కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ మరమ్మతులు కనుక చేపట్టినట్లయితే దాదాపు ఒక 10,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ ప్రాజెక్టును నమ్ముకొని చాలామంది ముదిరాజు సోదరులు చేపలను మరి ఈరోజు పట్టి వాళ్ళ జీవన ఉపాధి పొందేటువంటి అవకాశం కనుక ఉంటుంది. కనుక మరి ప్రభుత్వానికి 2 విషయాల మీద చెప్పినప్పటికీ కూడా వాడు పెడచెవిన పెడుతున్నటువంటి సందర్భంలో మరి మళ్ళొక్కసారి రేపు జాగృతి ఆధ్వర్యంలో కల్వల ప్రాజెక్టును కాపాడండి అని చెప్పి తెలంగాణ జాగృతి రేపు ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించబోతా ఉంది. కనుక మరి శ్రేణులందరూ కూడా కదిలి రావాలని చెప్పి ఒక సన్నాహక సమావేశాన్ని కరీంనగర్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసుకొని మరి రేపటి కార్యక్రమం గురించి కూడా చర్చించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంతో పాటు రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ జాగృతి ప్రజా సమస్యల మీద, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద మరి పాలకులు పట్టించుకోకుండా ప్రజలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారి పక్షాన పోరాటాలు చేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ఒక ప్రజల గొంతుకగా ఉండాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లాలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేస్తుంది. తద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడున్నటువంటి పాలక పక్షంతో మరి ఈ రోజున్నటువంటి ప్రతిపక్షం బాధ్యత అయినప్పటికీ కూడా పాలక పక్షం, ప్రతిపక్షం ఈ 2 కూడా ఒకటై పరిపాలన చేస్తున్నాయి. కనుక మరి జాగృతి ఒక ఉద్యమ సంస్థగా ఈ ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులను, ప్రజల బాధలను తెలియజేసేటువంటి కార్యక్రమం మరి భుజాన వేసుకున్నటువంటి జాగృతి రానున్నటువంటి రోజుల్లో కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కవితక్క, జై జాగృతి, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి, జై జాగృతి.
కొద్దిగా క్లోజప్ రాని. విజయవంతం చేద్దాం కలవల ప్రాజెక్టు ధర్నాను. విజయవంతం చేద్దాం కలవల ప్రాజెక్టు ధర్నాను.